సార్ ఇంకా వర్షాకాల సమావేశాలు ఇంక లేనట్టేనా? ఇంకా వైసీపీ ఇంకా లేదంటే దానిలో అనుమానం ఏముంది? స్పష్టమే కదా దానిలో. ముసుగులో గుద్దులాట ఏమీ లేదు కదా. వీఆర్ నాట్ గోయింగ్ టు అసెంబ్లీ, దాన్ని చాలా క్లియర్ గా చెప్పేశారు. దానిలో ఏమి దాని ఏంటి ఊగిసలాట లేనే లేదు. వాళ్ళు ఎన్ని సవాళ్ళు చేసినా ఊగిసలాట లేదు. వాళ్ళు రద్దు చేసేస్తాం, పులివెందుల ఎమ్మెల్యేని ఎలక్షన్ పెడతాం, పెట్టమని చూద్దాం. ఊరినే కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు. సో అన్ని ఏదో సార్ అంబడి గారు, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, సో అసెంబ్లీ లాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవడం కరెక్టే అంటారా? ఈ పరిస్థితుల్లో కరెక్టే అంటాను. మీకు ఒకటి కూడా గుర్చేస్తాను వర్మ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి రాలేదు, ఎన్టీ రామారావు గారు కూడా అసెంబ్లీకి రాలేదు. మిగతా వాళ్ళనే వెళ్ళారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా మిగతా 10 మంది వెళ్ళొచ్చు కదా. ఎందుకు 10 మంది వెళ్ళి ఏం చేయాలా? కాదండి, వాళ్ళు చేసే పనులకి 10 మందిలో 20 మందిలో ఏం చేయాలి? మేము కూడా గొడవ పడుతున్నారు అంతే కదా. చేసుకోనండి, వాళ్ళనే చర్చించుకోమనండి. అంటే నేను ఎందుకు ఆ ఇద్దరిని కోట్ చేశానంటే, అసెంబ్లీకి రాకపోతే వారి సభ్యత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తామని అంటున్నారు కదా. మరి ఎన్టీ రామారావు గారి సభ్యత్వాన్ని ఎందుకు రద్దు కాలేదప్పుడు? చంద్రబాబు నాయుడు గారి సభ్యత్వం ఎందుకు రద్దు కాలేదప్పుడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వం ఎందుకు రద్దు చేస్తారు? చెప్పాలి కదా. సార్ ఏంటి వాళ్ళు కూడా 60 రోజులు కంటిన్యూగా సభకు హాజరవ్వకుండా ఉన్నారా? ఇంకెక్కువే ఉన్నారు, ఇంకా ఎక్కువ ఉన్నారు సార్. ఓకే, ఎన్టీ రామారావు గారు శాసనసభలో ఉండి బాయ్కాట్ చేసి వెళ్ళినప్పుడు నేను శాసనసభ్యుడు. సార్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని నిన్న మొన్న పెద్ద ఎత్తున అదో ప్రచారం జరిగింది, ఇది అంతేనా? కుక్కుడు స్టోరీ అయినా? ప్రచారమే, అవన్నీ ప్రచారాలే. ఎందుకు చేస్తారు? చేయాల్సిన అవసరం ఏముంది? అలాంటి అవసరాన్ని వాళ్ళు ఏమైనా కల్పిస్తే అప్పుడు చూస్తారు. అంతేగాని ఎన్ని ప్రచారాలు, రకరకాల ప్రచారాలు, గ్యాసిప్లు నడుస్తూ ఉంటాయి. ఇదే భారతిరెడ్డి గారు పగ్గాలు చేపట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నారు, ఇవన్నీ సృష్టించేటటువంటి కార్యక్రమం, పుకార్లు పుట్టించే కార్యక్రమం. వాళ్ళ దగ్గర ఆ సాధనాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి, కూటమికి అలాంటి ప్రచార సాధనాలు ఉన్నాయి. అవి కేవలం ప్రసారాలు మాత్రమే తప్ప మరొకటి కాదు. ఓకే సార్, మరొక కీలక అంశం, మన బోండా బొమ్మది అలాగే పవన్ కళ్యాణ్ గారు సభ అంటే ఇలా ఉండాలి, మేమందరం కూడా మిత్రపక్షం అయినా సరే ఒకరినొకరు కడిగేసుకుంటున్నాం అని చెప్తున్నారు. తన్నుకోమని ఎవరు కదన్నారు? ఇలాగే తన్నుకోవాలి. మేము శాసనం మేమేదో కూటమి అనుకుంటున్నారా? బోండా బొమ్మ గారు, పవన్ కళ్యాణ్ గారు తన్నుకుంటారు. ఇదే అసెంబ్లీ అంటే ఇలా ఉండాలి.